మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ఈ రోజు మనం విశాఖపట్నం ఋషికొండ బీచ్ దగ్గర ఉన్నటువంటి 1000 పైబడి చరిత్ర కలిగిన ఒక ఆలయం దగ్గర అయితే ఉన్నాము. సో ఆలయాన్ని మీకు చూపిస్తాను. అలానే ఇక్కడ శ్రీ గండ బేరుండ అష్టముఖి జ్వాలా నరసింహస్వామి ఆలయం కూడా ఉంది. ఒకసారి ఆ జ్వాలా నరసింహస్వామిని సంవత్సరానికి ఒక్క అక్షయ తృతీయ రోజునే ఆ డోర్లు ఓపెన్ చేసి స్వామి దర్శనం అయితే చేయిస్తారు. మిగతా సంవత్సరంలో 364 రోజులు అది తలుపులు మూసే ఉంచుతారు. అందులో ఉన్న తాత్పర్యం ఏంటనేది ఒకసారి ఆ యొక్క అర్చకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ సప్త ఋషేశ్వర స్వామి ఋషికొండ సప్త ఋషేశ్వర స్వామి కైలాస సప్త ఋషి బాలాద్రిపుర కైలాస సప్త ఋషేశ్వర స్వామి ఆలయంలో అష్టమక జ్వాల మఖం 8 ముఖాలతో నరసింహస్వామి. 1 విష్ణు, 2 రాముడు, 3 కృష్ణుడు, 4 గణపతి, అలాగే అష్టమకాలం మాట. ఈ అష్టమకాల నరసింహస్వామి వైశాఖ శుద్ధ అక్షయ తిథి నాడే దర్శనం ఇస్తారు. ఆ సూర్యోదయం నుంచి సూర్యాస్తం లోపల తలుపు తెరుస్తారు తప్ప మిగతా 364 రోజులు తలుపు తెరవరు. ఎందుకంటే దానికి ఒక కథ ఉంది. అప్పట్లో వీళ్ళు తెలియక మామూలు తలుపు తెరిచి రోజుల గొడుగు తెరవడం జరిగింది. ఆ జరగడం వల్ల కొన్ని అనాకాలంలో జరిగాయి. అది యథార్థం. అక్కడి వాడు భయపడిపోయి సంవత్సరం అడుగున తలుపు వేసేయడం, ఆ రోజే అక్షయ తిథి నాడు తలుపు తెరవడం, స్వామివారికి పంచామృత అభిషేకం ఏంటి అన్ని అభిషేకాలు జరుగుతాయి. మహాప్రసాద నివేదన ఏంటి నరసింహస్వామి హోమం చక్కగా ఉదయం సాయంత్రం అందరూ కలవడం వైభవంగా జరుగుతుంది. అందరూ చేత ద్రవ్యాలతో అభిషేకం చేయించడం కూడా జరుగుతుంది ఆ రోజే. మళ్ళీ సాయంత్రం సూర్యాస్తం 7 మళ్ళీ తలుపు వేయడమే, మళ్ళీ సంవత్సరం ఒకసారి తేవడం. అది ఈ యొక్క గండబేరుండ స్వామి అవతారం అంటే లక్ష్మీనరసింహస్వామి యొక్క ఉగ్రరూపం. ఆయన సంహరించేటప్పుడు ఆయన ఒక అవతారం ఇస్తారు. ఆ అవతారమే ఇది. ఈ యొక్క రుద్రావతారాన్ని లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క రుద్రావతారం గండబేరుండ స్వామి అంటే. ఈ యొక్క రుద్రావతారాన్ని ఇప్పుడు కూడా ఒక్క పర్వదినం నాడే ఆ యొక్క అక్షయ తృతీయ అనే ఆ యొక్క పర్వదినం నాడే ఆయన్ని పూజించాలి, ఆరాధించాలి. మిగతా రోజులు కూడా అవన్నీ ఆరాధించకూడదు, పూజించకూడదు. ఇప్పుడు కాశీలో వారాహిదేవి ఎలాగైతే ఉంటుందో వారాహిదేవిని మనం స్ట్రైట్గా చూడలేం. వాళ్ళ యొక్క ఒక రూమ్లో ఉంచి మన ఒక తలుపు రంధ్రాల్లోంచి మనం చూస్తాం వారాహిదేవిని. అలాగే ఈయన కూడా వీళ్ళందరూ కూడా ఉగ్ర దేవతలు అన్నమాట. ఉగ్ర దేవతలు కాబట్టి వీళ్ళని ఎప్పుడంటే అప్పుడు పూజించడం, ఎప్పుడంటే అప్పుడు దర్శించడం ఇలాంటివి చేయకూడదు. చేస్తే వాళ్ళు డిస్టర్బ్ అయ్యి మనకి విపరీతమైన అవరోధాలని కలిగిస్తారు. ఎందుకంటే కోపంగా ఉన్న వాళ్ళ దగ్గరికి ఎవరు వెళ్ళరు. అందుకని వాళ్ళకి ఏంటంటే ఆ యొక్క అక్షయ తృతీయ నాడే స్వామివారిని ఎందుకు పూజిస్తారంటే ఆ రోజు మాత్రం ఆయన సాత్వికతంగా ఉండి శాంత స్వరూపాన్ని చెందుతారు. కాబట్టి ఆ రోజు మాత్రమే ఆయన్ని దర్శించుకొని సాయంత్రం 5:30 వరకల్లా హోమాది కార్యక్రమాలన్నీ ముగించుకొని ఆ యొక్క స్వామివారిని మళ్ళీ వందనం చేసేస్తారు. కాబట్టి ఉగ్రమూర్తులను ఎప్పుడంటే అప్పుడు ఏ సందర్భంలో అంటే ఆ సందర్భంలో దర్శించకూడదు, పూజించకూడదు కూడా. అందుకే ఈ యొక్క జ్వాలా గండబేరుండ స్వామి ఇక్కడ వెలిసుండడం, ఋషికొండ ప్రాంతంలో వెలిసుండడం కూడా మన యొక్క అదృష్టంగా భావించి భక్తుజనులు 50 మంది కూడా ఈ యొక్క విశేషమైన ఆలయాలని దర్శించుకొని స్వామివార్ల యొక్క దేవతామూర్తుల యొక్క అనుగ్రహాన్ని పొందగలరని మరీ ఆశిస్తున్నాం. జయ శ్రీరామ్, జయ జయ శ్రీరామ్. స్వామి, ఇక్కడ అతిపెద్ద గౌరీదేవి అయితే ఉంది. ఆ గౌరీదేవి యొక్క కథ ఏంటి, అసలు దాని చరిత్ర గురించి ఏమైనా చెప్తారా మాకు? ఈ యొక్క గౌరీదేవి అంటే శివుడి యొక్క అర్ధాంగి. ఈ యొక్క గౌరీదేవిని పూజించడం వల్ల ఆయుష్, సౌమంగళ్యం, ఆడవాళ్ళు ఎక్కువగా ఇవన్నీ ఆరాధిస్తారు, పూజిస్తారు. పెళ్ళిలో కూడా వివాహాల్లో కూడా గౌరీదేవిని ఎందుకు పూజిస్తారంటే గౌరీదేవి అనేది రుద్రుడి యొక్క భార్య.
శివుడు భార్య ఎవరు? పార్వతి. రుద్రుడి భార్య ఎవరు? గౌరీదేవి. గౌరీదేవిని వివాహ సమయంలో పూజించటం వల్ల ఆడవాళ్ళకి సౌమాంగల్యం సౌమాంగల్యం అంటే జీవితాంతం కూడా వైధవ్యం లేకుండా ఆడవాళ్ళు బ్రతుకున్నంత వరకు కూడా వాళ్ళు పునిస్త్రీగా ఉంటారు. ఈ యొక్క గౌరీదేవికి అటువంటి శక్తి ఉంటుంది. ఇటువంటి సిచ్యువేషన్స్లో, ఇటువంటి సందర్భాల్లో కూడా భర్తకి హాని కలగనివ్వకుండా చూసుకోవాలి అంటే ఆడవాళ్ళు ఎక్కువగా ఈ యొక్క గౌరీదేవిని పూజిస్తారు. అలాగే ఈ యొక్క గౌరీదేవిని పూజించటం వల్ల సౌభాగ్యం అనేది వస్తుంది. సౌభాగ్యం అంటే ఆడవాళ్ళకి వైధవ్యం అనేది రాదు. నెక్స్ట్ లక్ష్మీ కటాక్షం అనేది గౌరీదేవి రుద్రపత్ని కాబట్టి లక్ష్మీ కటాక్షాన్ని ఇస్తుంది. 3 ఏంటంటే ఈ గౌరీదేవిని పూజించటం వల్ల ఆయువు, ఆరోగ్యం, సిరి సంపదలు అన్నీ కూడా పెరుగుతాయి. ఇలాంటి గౌరీదేవి మన ఋషికొండ సప్త ఋషేశ్వర స్వామి వారి యొక్క ఆలయంలో ఉండటం అనేది ఒక అదృష్టం. ఈ యొక్క గౌరీదేవిని నిరంతరం పూజిస్తూ అనుసరిస్తూగాను ఉంటే ఆ యొక్క దేవతామూర్తి యొక్క అనుగ్రహం ఉండి ఆ యొక్క అమ్మవారు కరుణా కటాక్షాలు ఇస్తారని అందరూ కూడా మనస్ఫూర్తిగా నమ్ముతున్నారు. కాబట్టి మన ఋషికొండ ప్రాంగణంలో సప్త ఋషేశ్వర స్వామివారి ఆలయంలో ఈ యొక్క గౌరీదేవి ఉన్నారు. ఇక్కడ కూడా ఆవిడ ప్రతిష్టాపన చేసి ఉన్నారు. ఆవిడే గౌరీదేవి. ఇటువంటి గౌరీదేవి, గౌరీమాత యొక్క ఆలయం మన విశాఖపట్నం ప్రాంతంలో ఇది ఒక్కటే ఇంత పెద్దది ఆలయంగా నిర్మించబడింది. ఇంకెక్కడ నిలవలేదు. కాబట్టి భక్తులు కూడా ఇది గమనించి ఈ యొక్క పరిసర ప్రాంతాలకు వచ్చి ఈ యొక్క దేవతామూర్తుల్ని అనుగ్రహించి ఆశీర్వచనాలు పొందుతారని మరీ కోరుచున్నాం. స్వామి అంతేకాదటండి, ఈ గుడికి ఇంకొక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఏంటో కూడా ఒకసారి ఈ యొక్క మన పంతులు గారి ద్వారా ఒకసారి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్. ఈ యొక్క గుడికి యొక్క ప్రత్యేకత ఏంటంటే మీరు ఏ దేవాలయాల్లో చూసుకున్నా సరే, ఎక్కడ చూసుకున్నా సరే దేవాలయం అన్నాక చిన్న హుండీ అనేది ఉంటుంది. అలాంటిది ఈ యొక్క దేవాలయం యొక్క సప్తఋషేశ్వర ఆలయంలో ఇన్ని గుళ్ళు, మొత్తం 14 గుళ్ళు ఉన్నాయి. ఈ 14 గుళ్ళో కూడా ఏ గుడికి కూడా హుండీ లేకుండా ఈ యొక్క ఆలయ కమిటీ వాళ్ళు మెయింటెనెన్స్ చేస్తున్నారు. అదొక గొప్ప విశేషం. ఎంత వచ్చినా సరే, ఏమొచ్చినా సరే అర్చక స్వామి దేవుడి యొక్క వినియోగించడమే తప్ప ఆ యొక్క ఆలయ కమిటీకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడున్న అర్చక స్వాముల్ని శుభ్రంగా ఆనందంగా ఉంచుతున్నారు. వాళ్ళకి ధర్మకర్తలు ఆనందంగా ఉంచుతున్నారు. ఈ యొక్క విశేషమైన విషయాన్ని ప్రచారం చేస్తున్న సుమన్ టీవీ ఛానల్ వారికి మా యొక్క ధన్యవాదాలు. వాళ్ళ ఛానల్ కూడా భవిష్యత్తులో బాగా ఇంప్రూవ్మెంట్ అవ్వాలని మేమందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.